బీసీ రిజర్వేషన్లపై స్పీడప్, నేడు గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా. 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A దాన్ని సవరించబోతున్నారట. ఆర్డినెన్స్ ముసాయిదా రెడీ చేసిన పంచాయతీరాజ్ శాఖ గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే 42% రిజర్వేషన్ల కోసం జీవో. వారం 10 రోజుల్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్. ఆ వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆ 2018లో ఉన్న సెక్షన్ 285Aకి సవరణ చేస్తున్నాం కాబట్టి ఇది న్యాయస్థానం ముందు కూడా నిలబడదని గవర్నమెంట్ అంటుంది. మీరు ఏం చేసినా నిలబడదని కొంతమంది చెప్తున్నారు, బీసీ సంఘాల మేధావులు చెప్తున్నారు. ఇగో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285Aకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేసింది. న్యాయశాఖ పరిశీలన అనంతరం దీన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపబోతున్నారు. మంగళవారం ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్కు చేరుతుంది అని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టం అమల్లోకి వస్తుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల ఖరారు కోసం ఇప్పటికే ఉభయ సభలు ఆమోదించిన బిల్లు, కులగణన సర్వే, ఎంపెరికల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తుంది. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని భావిస్తున్నారు. చట్టంలో చిన్న మార్పు కోసమే ఆర్డినెన్స్. ఎందుకు ఈ మార్పు? బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పంచాయతీరాజ్ చట్టం 2018లో ప్రభుత్వం చిన్న సవరణ చేస్తున్నది. ఇందులోని 285A సెక్షన్లో ఉన్న స్థానిక సంస్థల్లో 50% మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయి అనే వాక్యాన్ని తొలగించి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతాయి అని చేర్చి ఆర్డినెన్స్ జారీ చేయబోతున్నట్టు. ఆ 50%ని తీసేస్తున్నారనమాట. ఇప్పుడు గతంలో 2018లో ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ నిలో 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అని పెట్టిండు. దాని తర్వాత హైకోర్టులో ఒకరు కేసు వేసారు, స్వప్నారెడ్డి ఆర్ సంథింగ్. హైకోర్టు కొట్టేసింది, ఇది ఇవ్వడానికి వీల్లేదు అని. మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే ఇమీడియట్గా పిటిషన్ విత్డ్రా చేసుకోని చెప్పింది సుప్రీంకోర్టు. ఇది లాస్ట్ కృష్ణమూర్తి కేసులో ట్రిపుల్ టెస్ట్లో భాగంగా ఇచ్చిన జడ్జిమెంట్ ఉన్నది, అంతకుముందు జడ్జిమెంట్ ఉన్నది, 50% క్యాప్ ఉండి తీరాల్సిందే అని చెప్పడంతో పిటిషన్ని బ్యాక్ తీసుకొని ఎస్సీ ఎస్టీలకు పోను మిగతా ఆ 22% తోటే లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్ళిండు కేసీఆర్. సో ఇప్పుడు ఆ 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఈ 50% అన్న దాన్ని తీసేసి ఎలక్షన్లకు వెళ్తారట. మరి ఇప్పుడు దీన్ని హైకోర్టు అడ్డుకునే ప్రయత్నం చేయదా? ఖచ్చితంగా అడ్డుకుంటుందని కొంతమంది అంటున్నారు. లేదు మేము కులగణన చేసినాం, డెడికేటెడ్ కమిషన్ వేసినామని. కానీ ట్రిపుల్ టెస్ట్లో గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీరు ఏం చేసినా ఆ 50% క్యాప్ దాటకూడదని చెప్పిందని. సో ఇన్ని లీగల్ హర్డిల్స్ అయితే ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు అమలవుతుందన్నది చూడాలి. నేను అనుకుంటున్న దయచేసి ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఎవరిని ఆపలేం మనము. సరే వెళ్ళకూడదని మనం కోరుకోవాలి. వెళ్ళిన తర్వాత కూడా కోర్టు ఆ 42% రిజర్వేషన్స్కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వాలని మనం కోరుకుందాం. కానీ అది సాధ్యమా అన్నది చూడాలి. వారం రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుందట. బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ ఈ నెల 10వ తేదీన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గట్టుగా బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో పడింది. గతంలో 23% బీసీ రిజర్వేషన్లతో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చినప్పటికీ తాజాగా కేబినెట్ నిర్ణయంతో దీన్ని 42%కి పెంచుతున్నది. మండలం యూనిట్గా, సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలకు జిల్లా యూనిట్గా, జెడ్పీటీసీ స్థానాలకు రాష్ట్రం యూనిట్గా, జెడ్పీ చైర్పర్సన్ స్థానాలను ఖరారు చేస్తున్నది. జిల్లా యూనిట్ ఏమో జెడ్పీటీసీ, రాష్ట్రం యూనిట్ ఏమో జెడ్పీ చైర్మన్లు, అండ్ మండల్ యూనిట్ ఏమో సర్పంచ్ అండ్ ఎంపీటీసీ. సో ఇట్లా ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు, కులగణన సర్వే, ఎంపెరికల్ డేటా, ఈ చట్టంలో చిన్న మార్పు, ఇవన్నింటి ద్వారా దీనికి ఖచ్చితంగా ఆమోద ముద్ర పడుతుందని అంటున్నారు. మరి రేపు గవర్నర్ దగ్గర ఏమవుతుంది, దాని తర్వాత ఎవరైనా పుసుక్కున కోర్టుకు వెళ్తే అక్కడ ఏమవుతుంది చూడాలి. ఆ తర్వాత గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది. బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు మాటల్లో చెప్తున్నారు కానీ అసలు వీళ్ళ కడుపులో ఏముందన్నది కూడా తెలుసుకోవాలి. అసలు వీళ్ళ కడుపు, ఎందుకంటే రేపు పొద్దున జెడ్పీ చైర్మన్లు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు 42%. ఇప్పుడు జెడ్పీ చైర్మన్లు అయిన వాళ్ళు ఖచ్చితంగా రేపు ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయిలో నిలబడతారు. మరి ఎమ్మెల్యేలు మేం కావాలి కదా. వీళ్ళ ఆలోచన ఎట్లున్నది? ఇప్పుడు నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో రెడ్ల ఇది ఎక్కువగా ఉన్నది.
ఇంకొన్ని జిల్లాల్లో వెలమలది ఉన్నది. సో ఇట్లా మరి వాళ్ళు ఆ నియోజకవర్గాలను వదులుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మరి దీనికి రెడీ ఉండాలి వీళ్ళు.